2000 నోట్లకు కాలం ముడుతోంది, జాగ్రత్త. బహుపరాగ్, 2000 నోట్లను దాచిపెట్టుకుంటున్నారా? గతంలో ఉన్న 500, 1000 నోట్లను ఎలాగోలా కష్టపడి వదిలించుకున్నాం. 2000 కరెన్సీ నోట్లను వదిలించుకోవడం మరింత కష్టం కావచ్చు. మోడీ ప్రభుత్వం మరో కఠిన నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఇప్పటికే బ్యాంకుల్లో 2 లక్షల నగదు పరిమితిని పెట్టిన ప్రభుత్వం త్వరలోనే ఈ 2000 కరెన్సీ నోట్ల రద్దును చేసేసి మరింత కఠిన నిర్ణయం ప్రకటించవచ్చు. ఇప్పటికే దీనిపై దేశవ్యాప్తంగా చర్చ ఊపందుకుంది. గత మార్చిలోనే ఈ 2000 నోట్ల ముద్రణను ఆపేశామని రిజర్వ్ బ్యాంక్ తాజాగా చెబుతున్న విషయం ఈ సందేహాలకే దారితీస్తున్నది. నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించిన విషయం తెలిసిందే. దాన్ని ప్రభుత్వమే అంగీకరిస్తున్నది. అయినా సరే మరో పిచ్చి నిర్ణయం వైపు అడుగులు వేయబోతున్నట్లు సంకేతాలు ఇస్తున్నది. ఈ నోట్ల రద్దును ప్రపోజ్ చేసి మోడీ ద్వారా ఈ తుగ్లక్ నిర్ణయాన్ని అమలు చేయించిన శక్తులే అప్పట్లో ఏం చెప్పాయో గుర్తు తెచ్చుకోండి. ఈ 2000 నోట్లు తాత్కాలిక సర్దుబాటు మాత్రమే, శాశ్వతం కాదు అని చెప్పాయి, గుర్తుందా? ఎస్, అదే దిశలో ఆర్బీఐ ఈ నోట్ల ముద్రణను నిలిపివేసింది. తాజాగా 200 విలువ గల నోట్లపై దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటి వరకు ఆర్బీఐ ఎంత విలువైన 2000 నోట్లను మార్కెట్లోకి వదిలిందో తెలుసా? 7,40,000 కోట్లు. మరి అవన్నీ ఏమయ్యాయి? ఒకసారి బ్యాంకు నుంచి 2000 నోటు బయటికి వెళితే తిరిగి రావడం లేదు. మరోవైపు బ్యాంకుల్లో నగదు లేదు, ఏటీఎంలోనూ లేదు. ఒకేసారి భారీగా నగదు అడిగితే ఇచ్చే పరిస్థితి లేదు. కారణం, మళ్ళీ 2000 నోట్లను దాచిపెట్టేస్తున్నారు. చలామణిలో ఉన్న 500, 100 నోట్లు ప్రజల అవసరాలను తీర్చలేకపోతున్నాయి. మొత్తానికి అంతా గందరగోళం చేసేశారు. ఇప్పుడు 200 విలువగల నోట్లను తీసుకురాబోతున్నారు. ఈ డినామినేషన్ నోట్ల ప్రవేశం మంచిదే. 1000 విలువ గల నోట్లను ఇప్పట్లో తిరిగి ప్రవేశపెట్టే ప్రసక్తి లేదని ఆర్బీఐ చెబుతున్నది. సో యాతావాత అర్థమవుతున్నది ఏమిటంటే రేపొద్దున మార్కెట్లో ఉండబోయేవి 500 ఆ లోపు విలువ గల నోట్లే. గతంలో వేరు, కానీ ఇప్పుడు ఆర్బీఐ ఏం చెప్పినా జనం నమ్మే పరిస్థితి లేదు. మోడీ సర్కారు దానిని ఆ గతి పట్టించింది. సో 2000 నోట్లు దాచుకున్న వారు బహుపరాగ్, అవి చిత్తు కాగితాలతో సమానం అయ్యే రోజులు రాబోతున్నాయనే అనుకోండి. ఎందుకంటే అన్ని సూచనలు అలాగే కనిపిస్తున్నాయి కాబట్టి.